కల్తీ చిన్న పిల్లగాడు తాగేటువంటి పాల కాంచి తయారు చేస్తే చిన్న పిల్లగాడు తాగే పాలను కూడా కల్తీగా తయారు చేస్తూ ఉన్నారు. తినే పండ్లను కల్తీ తయారు చేస్తూ ఉన్నారు. ఆఖరికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆఖరికి మటన్ చికెన్ ఆరోగ్యం బాడీకి పౌష్టికారం అందించేటువంటి చికెన్ మటన్ కూడా కల్తీ అయిపోతే ఎవడి ఆరోగ్యంగా ఉండేటువంటి మానవుడు ఎవడు ఇక్కడ? ఈ వేరే దేశం వచ్చి మన దేశం మీద ఏమన్నా దాడి చేస్తే కూడా పోయి యుద్ధం చేసేటువంటి బలం లేకుండా ఇక్కడ తయారైతుంది. ఇక్కడ యువకులు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తారో ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు తిట్టుకుంటా మీ అధికారంలో ఉండాలి, మీ అధికారంలో అని చెప్పేసి మీరు కొట్టుకుంటారే. నిజంగా కల్తీ జరుగుతూ ఉంటే ఫుడ్ సేఫ్టీ అంతా ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి అంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంచి మొదలు పెడితే కారము, ఉప్పు, సబ్బులు అన్నీ కల్తీ తయారైపోతూ ఉంటే ఆరోగ్యవంతమైన మానవుని ఎక్కడ తయారు చేస్తారు? నిజంగా ఈ బలమైన చట్టాలు తేవాలి కల్తీ పైన. ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. ఈ కల్తీ జరిగిందని చెప్పేసి ఆ టెస్టింగ్ పోతే 2 రాష్ట్రాలు కలిపి ఒక్కడే ఉంటుంది. దేనికి ఎప్పటికప్పుడు రావాలి కదా, ఎమ్మటి టెస్ట్ రాగానే ఎమ్మటి రిపోర్ట్ వచ్చి వారి పైన బలమైన చట్టం వేసి అరే బోషుడికే నువ్వు చేసే తప్పుర నాయన అని చెప్పేసి నిలదీయాల్సినటువంటి ఈ వ్యవస్థ అంతా ఎక్కడ పోతా ఉన్నది? మీకు ప్రజా ఆరోగ్యాలు పట్టాయా? హోటళ్ళలో పోతే కుళ్ళిన మాంసం పెడతాండ్రు, వీళ్ళు లొట్టలు వేసుకొని బా అని చెప్పేసి తింటా ఉన్నారు. తిన్నటువంటి వాడు ఆరోగ్యం బారిన పడతా ఉన్నారు. ఈ కెమికల్ వల్ల క్యాన్సర్లు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. 100 ఏళ్ల జీవితం 40 ఏళ్ళ కుదించబడ్డది. 60 ఏళ్ళు కూడా వీడు ఆరోగ్యవంతంగా జీవిస్తారంటే లేదు. ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూలే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కల్తీని అరిగట్టాలని చెప్పేసి, ఈ కల్తీ పదార్థాలను అరిగట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. అరే నాయన మీరు కొట్టుకో సత్తారో మాకు సంబంధం లేదు, కానీ ప్రజల ఆరోగ్యాలను కాపాడరు నాయన. ప్రజలను మీరు బాగు చేయండి. ఈ కల్తీ పైన అరిగట్టాలి. అరిగట్టకుండా పోతే వాళ్ళు ఏమైనా చేస్తారు? టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను, మటను, ఇక సీజన్ వైజ్కి వచ్చే పండ్లు మొత్తం కల్తీ జరుగుతాయి. కల్తీగా అరిగట్టకుండా మేము బాగు చేస్తామంటే ఇక్కడ ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మేల్కొని ఎక్కడైతే జరుగుతుందో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజా ఆరోగ్యాలు బాగు చేయనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ భూమి వల్లకడే సందర్భం ఉన్నది. కల్తీ తిని వల్లకడే సందర్భం ఉన్నది. నిజంగా ఈ కల్తీ వచ్చే వాటిని కూడా బ్యాన్ చేయాల్సిన సందర్భం ఉన్నదిగా. మొన్న ఒక గడ్డి మందు వల్ల భూమి యొక్క ఫెర్టిలిటీ దెబ్బతింటుంది, దానివల్ల ఇబ్బందులకు గురవుతుందని చెప్పేసి ఒక చట్టం చేసి దాన్ని బ్యాన్ చేసారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతూ ఉంటే వీటిని ఎందుకు బ్యాన్ చేయలేకపోతా ఉన్నారు? మరి దీనివల్ల బ్యాన్ చేయకపోవడానికి ఉద్దేశం ఏంటి? మరి ప్రజా ఆరోగ్యాలు వీళ్ళకి పట్టాయా? ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలారా మీరు నిలదీయాలి. ఎక్కడ కల్తీ దొరికితే అక్కడ ఆఖరికి పిల్లలు తినేటువంటి ఐస్ క్రీములలో కూడా కల్తీ జరుగుతూ ఉన్నది. వాడు చిన్నప్పటి నుంచి కల్తీ తినుకుంటూ వస్తే సమాజమే పొల్యూట్గా చేస్తూ ఉన్నారు, మనుషులను పొల్యూట్ చేస్తూ ఉన్నారు, ఆరోగ్యాలను పొల్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఉండేందుకు లేకేందుకు ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి